కొల్లరు ఒట్టు ఎక్కినక్క వాళ్ళు బోడమల్ల పంటున్నారు గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో గడిల పాలన కావాలా ఓటరో మనకు గరీబు పాలన కావాలా ఓటరో ఇప్పుడు బంగారు తెలంగాణ గంటిరో బాకాలు ఊదుకుంటూ తిరిగిరో పాంచననే బతుకులనే ఓటరో వీళ్ళు మనకు మళ్ళా చూపిస్తారు చూడరో గడిలల్ల తెలంగాణ ఓటరో మళ్ళా ఖైదీ చెయ్య చూస్తున్నాడు ఈ ధరో వీళ్ళ కథలన్నీ తెలుసుకోరబోయనో నువ్వు కళ్ళు ఇంకా తెరుసుకోరమాయన్నో తెలంగాణకు కాపుగాస తెలుగుదేశం కోట్లేసి చంద్రబాబు నీడలోన సల్లగుందమయ్య మనము ఓయన్న మా ఓటరో ఓయన్న మా ఓటరో గడిల పాలన మనకొద్దు ఓటరో ఓహో ఓయమ్మ మా ఓటరో ఓయన్న మా ఓటరో గరీబు పాలన కావాలే ఓటరో పట్టుదాము పసుపు జెండా ఈ సైకిల్ మనకు అండా మన బతుకులు సల్లగుండ తెలుగుదేశం ఉన్నదంట ఓయన్న మొహ ఓటరో ఓయన్న మహ ఓటరో తెగువగళ్ళ తెలంగాణ ఓటరో ఓహో ఓయన్న మహ ఓటరో ఓయన్న మా ఓటరో ఈ తెలివి గళ్ళ తీర్పు ఈ ఓటరో చంద్రబాబు జిందాబాద్ చంద్రబాబు జిందాబాద్ సైకిల్కే మన ఓటు సైకిల్కే మన ఓటు తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్ ఊరు అడుగుతున్నది వాడ అడుగుతున్నది జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది సిసి రోడ్ అడుగుతున్నది అరే బీసీ జనం అడుగుతున్నది చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని మన చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని ఊరు అడుగుతున్నది వాడ అడుగుతున్నది జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది అదనపు గది పొందిన బడి తల్లి అడుగుతున్నది పక్కా ఇండ్లను పొందిన పేద తల్లి అడుగుతున్నది ఆగిన వంటింటి దీప పథకం అడుగుతున్నది పొదుపు లబ్ధి పొందిన డ్వాక్రా మహిళ అడుగుతున్నది ప్రజల కొరకు ప్రభుత్వమే కదిలొచ్చిన రోజు తలచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనం అడుగుతున్నది ఊరు అడుగుతున్నది వాడ అడుగుతున్నది జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది ఈతి బాధలొస్తే స్వయం గోదార్చిన చంద్రబాబు మానవతను తలచి ప్రతి గ్రామం అడుగుతున్నది అవినీతి అనకొండల నోట చిక్కి బిక్క చచ్చి బిక్కు బిక్కు మనేసి వారు ఊరు అడుగుతున్నది రైతు రుణం రద్దు చేసి మహిళ రుణం మాఫీ చేసి బంధు గిందు లేకుండా 9 గంటల కరెంటు పొందేందుకు పేద రైతు పొలం అడుగుతున్నది ఊరు అడుగుతున్నది వాడ అడుగుతున్నది జిల్లా అడుగుతున్నది రాష్ట్రం అడుగుతున్నది రైతు బిడ్డలంతా ఐటి నిపుణులుగా మారిపోయి సాఫ్ట్వేర్ వెలుగుల యువలోకం అడుగుతున్నది
కొమ్ములాగా గనులు అల్లుడికి రాసిచ్చిన తంతు చూసి తెలుగు నేల గొంతు అడుగుతున్నది. దేశంలో పేరొందిన విదేశీ నేతలు కూడా మేల్కొలిపిన ఘనత తలచి నేటిహీన స్థితిని చూసి తెలుగు జాతి గత చరిత్ర నీతి అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది, సిసి రోడ్ అడుగుతున్నది, అరే బీసీ జనం అడుగుతున్నది. చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని, మన చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. ఊరు అడుగుతున్నది, వాడ అడుగుతున్నది, జిల్లా అడుగుతున్నది, రాష్ట్రం అడుగుతున్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, ఎన్టీఆర్, ఎన్టీఆర్, సైకిల్కే సైకిల్కే. నరేంద్ర మోడీ ప్రధాని కావాలంటే బీజేపీ మద్దతు పలికినటువంటి మల్లారెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఈ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, సామాజిక వర్గాలకి రాజ్యాధికారం కావాలంటే, దాంతో పాటు కొత్త కొత్త సమస్యలకి పరిష్కారం కనుగొనాలంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి నిర్ణయించినటువంటి బీసీ ముఖ్యమంత్రి అయితే బడుగు బలైన వర్గాల యొక్క జీవితాలు మారుతాయని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. మరి దాంతో పాటుగా ఈరోజు ఒక్క విషయం, రచ్చబండ సందర్భంలో పేదలకి రేషన్ కార్డులు ఇస్తామని, రచ్చబండ సందర్భంలో మహిళలకి పెన్షన్లు ఇస్తామని చెప్పేది పదే పదే చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసగించింది. నేను ఈనాడు ఈ కాంగ్రెస్ సర్వే సత్యనారాయణని అడుగుతా ఉన్నా, ఈ పంపిస్తూ మీరందరూ కూడా ఎమ్మెల్యేగా కమలం పువ్వుపై ఓటు వేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అన్నా కొంచెం జెండాలు కిందకి దింపితే అందరు కంపడతాం. కొంచెం జెండాలు దింపండి అన్న, అందరు కంపడతాం. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓపికనాలా మల్లారెడ్డి అని మాట్లాడతారు, ఓపికనండి. అందరికీ నమస్కారం. పేరు పేరున మన యువ కిషోరుడు నారా లోకేష్ బాబు గారికి, మన కాబోయే ఎమ్మెల్యే, మనం తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి ఎన్ఎస్ ప్రభాకర్ గారికి, మిగతా పెద్దలకు, మన తెలుగుదేశం నేను ఒక్కరిని పేరు పేరున నమస్కారం. ఈరోజు మనకు మన తెలంగాణ వచ్చింది కాబట్టి, మనకు నవనిర్మాణ తెలంగాణ కావాలంటే, మనకు యువతకు దారి చూపించాలంటే, మనకు బంగారం అసలు భవిష్యత్తు కావాలంటే, మనకు మన చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ రావాలి. మనమందరం కూడా ఇది 30 తారీఖు నాడు భారీ ఎత్తున అభివృద్ధిని పాల్గొవాలంటే తెలుగుదేశంకు ఓటు వేయాలి. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంత ప్రజాదరణ వస్తుందంటే తెలుగుదేశంకు అవినీతి లేని పాలన ఉండదు కాబట్టి, మనకు జాబు కావాలంటే, మన ఆడపడుచులకు ఉపాధి కలగాలంటే, మినరల్ వాటర్ కానీ, మీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ప్రతిదీ కూడా అందరికీ నేను కానీ, మా ప్రభాకర్ అన్న కానీ ఇద్దరం మీ అందుబాటులో ఉండి 24 గంటలు మీ సేవలో ఉంటాము. మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీని ప్రధాని చేయండి. మా ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి గులాబ్ పువ్వు ఓటేసి ఆయనను ఎమ్మెల్యేగా చేయండి ఉప్పల్ నియోజకవర్గం. మీ అందరికీ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నరేంద్ర మోడీ గారు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.
వినపడుతుందా? కొంచెం ఓపిక వినాలి. కేసీఆర్ గారు ఈరోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి బయటికి ఎట్టొస్తాడో చూస్తానని. మీ ఉత్సాహం చూస్తుంటే ఆయన హైదరాబాద్కి ఎట్లా వస్తాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంత భారీ ఎత్తున మహిళలు వచ్చారు, యువకులు వచ్చారు, పెద్దలు వచ్చారు. అందరికీ నా నమస్కారం. టీఎన్ఎస్ఎఫ్ జెండాలు దించాలన్నా, ఇంకా కంపడాలా. సంవత్సరాలు పట్టింది, కానీ ఒక సైబరాబాద్ కట్టేదానికి మన చంద్రబాబు నాయుడు గారికి 9 సంవత్సరాలు పట్టింది. ఈ యొక్క సైబరాబాద్ వల్ల ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఫైనాన్షియల్ కంపెనీలు వచ్చినాయి, అనేక ఉపాధి ఉద్యోగాల అవకాశాలు దొరికినాయి. అవునా కదా తమ్ముళ్ళు? 5 లక్షల మందికి ఉద్యోగం కల్పించింది తెలుగుదేశం పార్టీ. పరోక్షంగా ఇంకొక 15 లక్షల మందికి ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క సైట్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. చాలా మంది యువకులు ఉన్నారు. మీరు ఐటీ ఉద్యోగం చేస్తుంటే చేతులెట్టి చూపించండి ఒకసారి. మన అందరికి వచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే. 2004 ముందల భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం హైదరాబాద్ పట్ల చూసేది. మనం ఎయిర్పోర్ట్ కడితే వాళ్ళు కట్టేవారు, మన ఔటర్ రింగ్ రోడ్ వేస్తే వాళ్ళు వేసుకున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్లు కట్టాం, నెక్లెస్ రోడ్లు వేసాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ఐఎస్బి తీసుకొచ్చాం, నిఫ్ట్ తీసుకొచ్చాం, నల్సార్ తీసుకొచ్చాం. ఇక్కడ యువకులకి ఒక చిన్న స్టోరీ చెప్పాలి నేను. ఒక్క మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేదానికి మన నాయకుడు చంకలో ఫైల్స్ పెట్టుకుని బిల్ గేట్స్ ఆఫీస్ 4 సార్లు వెళ్ళారు తమ్ముళ్ళు, 4 సార్లు. దానివల్ల మైక్రోసాఫ్ట్ ఈరోజు హైదరాబాద్ లో ఉంది. మీ ముందల అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కన్వెన్షన్ సెంటర్ తీసుకోండి, ఈ రోడ్లు తీసుకోండి, ఈ కరెంట్ తీగ తీసుకోండి, అన్ని వేసింది తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రోడ్డు పైన రోడ్ వేశారు, వాళ్ళ రోడ్లు పోయినాయి కానీ కింద మన రోడ్డు బాగుంది. అవునా కదా? గత 10 సంవత్సరాలు నేను ఇక్కడ అడదలుచుకున్నా, హైదరాబాద్ కి కాంగ్రెస్ ఏం చేసింది? రోడ్ వైడింగ్ ఎక్కడ చేశారా? ఒక చెట్టు నాటారా? ఏం చేశారంటే ఫ్యాబ్ సిటీ తీసుకొచ్చారు, అది ఫేక్ సిటీ కింద మారిపోయింది. అవునా కదా? ఇది పరిస్థితి. గత 10 సంవత్సరాల్లో జరిగిందంత అవినీతి. భూమి కింద కనుజ అమ్మేశారు, భూమి పైన ఉన్న భూములు కబ్జా చేశారు, చివరిగా గాలి కూడా అమ్మేశారు 2G స్పెక్ట్రమ్ కింద. ఏది దొరికితే అది అమ్మేశారు. ఇది పరిస్థితి. ఇది మారాలి. మన పైన చాలా బాధ్యత ఉంది. నేను మన మహిళలు ఉన్నారు, మిమ్మల్ని అడగాలి. ఒకప్పుడు జోబులో డబ్బులు పెట్టుకుని సంచి తీసుకెళ్లే వాళ్ళం సూపర్ మార్కెట్ కి. ఇప్పుడు సంచిలో డబ్బులు తీసుకెళ్లి జోబుల నిండా మనం తీసుకొస్తున్నాం కూరగాయలు. అవునా కదా? ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలి. ఒక మేస్త్రి పని చేస్తా మధ్యాహ్నం ఆలోచిస్తున్నాడు, ఏం తినాలి నేను రాత్రి, ఏం కూర తింటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు. పని అయిన తర్వాత ఇంటికి వెళ్తా చేప దొరికింది ఒక చెరువులో. చేప దొరికింది, ఈరోజు చేప పులుసు పెట్టుకుని తిందామని ఇంటికి వెళ్ళాడు. అదే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే నూనె